హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 2 ఆఫ్ 100 days సిరీస్ ఆఫ్ స్కాలర్షిప్స్ అన్నమాట. ఈరోజు రెండవ రోజు. 100 రోజులకు గాను 100 స్కాలర్షిప్స్ అయితే మీకు ప్రతిరోజు తీసుకురావడం జరుగుతుంది. అందులో ఇది రెండవ రోజు. ఇది స్కాలర్షిప్ నేమ్ ఏంటంటే వివో స్కాలర్షిప్ అన్నమాట. వివో కన్యా జ్ఞాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 25-26 ఇయర్ అనమాట. ఇది ఫిక్స్డ్ స్కాలర్షిప్ అనమాట. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఇయర్లీ 60,000 రూపీస్ అయితే ఇస్తారు. ఫిక్స్డ్ స్కాలర్షిప్ అప్ టు 3 years. 3 years వరకు మీకు ఇయర్కి 60,000 రూపీస్ అయితే వస్తాయి. ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఎలా అప్లై చేయాలి అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేనైతే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ స్కాలర్షిప్ ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రిలేటెడ్ స్కాలర్షిప్స్ కావాలి అనే దాని గురించి కూడా మీరు కామెంట్లో పెడితే నేనైతే ఆ వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీరు చూసుకున్నట్లయితే ఈ స్కాలర్షిప్ సంబంధించినట్లయితే వివో కన్యా జ్ఞాన్ స్కాలర్షిప్ 25-26 ఇయర్కి సంబంధించింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కంటే ముందు డెడ్ లైన్ చూసుకోండి. 15th April 2026 వరకు అయితే దీని ఛాన్స్ అయితే డేట్ అయితే ఉంది. 15th April కన్నా ముందు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా వెంటనే ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వెంటనే మీరు దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. సో వీడియో ఎండ్ వరకు చూస్తే వీడియోని అప్లై ఎలా చేసుకోవాలనేది కూడా నేనైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది ఓపెన్ టు యంగ్ ఉమెన్ ఇండియా అక్రాస్ ఇండియా హూ ఆర్ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ రెగ్యులర్ స్టెమ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ బీటెక్, బీఈ, బీఎస్సీ, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఎట్ NIRF ర్యాంక్డ్ కాలేజెస్. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు గవర్నమెంట్ కాలేజెస్. అంటే గర్ల్స్కి అయితే ఈ స్కాలర్షిప్ అనేది ఉంది. ఇది బీటెక్, బీఈ, బీఎస్సీ, బీసీఏ, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చేసే వాళ్ళకి ఇది ఎలిజిబుల్ ఉంది. గవర్నమెంట్ కాలేజ్లో చదివే వాళ్ళకైతే ఇది మోస్ట్ ఎలిజిబుల్ అనమాట. సో ఈ కేటగిరీలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వెంటనే ఈ వీడియో అయితే షేర్ చేసి మీరైతే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ అయితే 5 lakhs బిలో ఉండాలి. అప్లికేషన్స్ మస్ట్ సెక్యూర్డ్ 70% మార్క్స్ అయితే 10th and 12thలో ఉండాలి వాళ్ళకి. అండ్ వివో కానీ బడ్డీ ఫర్ స్టడీ మీ కంపెనీస్లో మీ పేరెంట్స్ అయితే ఎంప్లాయీస్గా ఉండకూడదు. సో ఇది అన్నమాట. అండ్ అదర్ స్కాలర్షిప్స్, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కానీ వేరే స్కీమ్స్ ఏమైనా మీకు వస్తున్నట్లయితే సో దీనికి ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. సో మీరైతే అప్లై చేసి ఉంచుకోండి. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్లో వాళ్ళైతే చూసుకుంటారు. అండ్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద ఫాలోయింగ్ అప్లికేషన్స్. అంటే ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ స్కాలర్షిప్ ఇచ్చేటప్పుడు అనేది చూసుకున్నట్లయితే సింగిల్ పేరెంట్ చిల్డ్రన్స్కి అయితే ఇస్తారు. అండ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ హ్యావ్ డిసీజ్డ్ పేరెంట్స్ డిసీజ్డ్ అయితే కనుక, అండ్ SC/ST డీనోటిఫైడ్ ట్రైబ్స్ కానీ, ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, దోస్ హూ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే మీ ఫ్యామిలీస్లో మీరే ఫస్ట్ జనరేషన్ అంటే స్టడీకి, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్, మిలిటరీ ఫ్యామిలీస్, మార్టియర్ ఫ్యామిలీస్ ఇక్కడ. అండ్ గర్ల్స్ రిప్రజెంటింగ్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ అంటే మీరు స్పోర్ట్స్లో ఉంటే కనుక మీరైతే ఇంకా ఎలిజిబుల్ అన్నమాట. అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ద ఫైనల్ ఇంటర్వ్యూ కండక్టెడ్ బై ద సెలక్షన్ ప్యానల్ నుంచి మీకైతే ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక. సో దీనికి ఇయర్లీ 60,000 రూపీస్ అయితే మీకు ఇస్తున్నారు. అప్ టు 3 years వరకు మీకు స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఎలా వాడుకోవాలనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎలాగంటే ఇన్స్టిట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఎక్విప్మెంట్, ల్యాప్టాప్ కాస్ట్ ఫర్ దిస్ ఆల్ విచ్ స్కాలర్ విల్ సబ్మిట్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ ప్రూఫ్ అనమాట. సో ఇది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటంటే, సో మీరు ఇక్కడ డిస్ప్లే పైన మీకైతే డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంది అనేది అయితే నేనైతే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మీరైతే ఒకసారి అప్లై చేసుకోవడానికి అయితే చూడండి. అండ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్, వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ కరెంట్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్, కాలేజ్ ఐడి కార్డు కానీ అడ్మిషన్ లెటర్ కానీ, ప్రీవియస్ సెమిస్టర్ మార్క్ షీట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ద కాలేజ్, డిసబిలిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు స్పోర్ట్స్లో ఉంటే కనుక దాని సర్టిఫికేట్, అండ్ అండర్టేకింగ్ ఇప్పుడు మీరు ఏదైనా కమ్యూనిటీ అని ఫస్ట్ జనరేషన్ అని ఏదైనా సర్టిఫికేట్ ఉంటే అది,
లీడర్షిప్ ఒక సర్టిఫికేషన్ ఉంటే అది. సో మీకు ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా దాన్ని అయితే మీరు ఇంక్లూడ్ చేస్తే మీకైతే బెనిఫిట్ అయితే ప్రిఫరెన్స్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ లాస్ట్లో చూసుకున్నట్లయితే పర్సనల్ స్టేట్మెంట్ ఇన్ 200 words వై ఐ వాంట్ టు పర్స్యూ దిస్ ఫీల్డ్ అండ్ హౌ ది స్కాలర్షిప్ సపోర్ట్. అంటే ఈ స్కాలర్షిప్ అనేది నాకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మీరు ఒక స్టేట్మెంట్ 200 wordsలో స్టేట్మెంట్ అయితే రాసి ఎస్ఏ లాగా రాసి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి అప్లై ఎలా చేసుకోవాలంటే కనుక సో ఇక్కడ అప్లై నవ్ అనే బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరైతే డైరెక్ట్గా అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ కండిషన్స్ అయితే అడుగుతుంది. సో మీరు హైయర్ ఎడ్యుకేషన్ పైన క్లిక్ చేసి స్టార్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేశారనుకోండి, నేనైతే ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ పైన క్లిక్ చేయగానే మీకు అయితే డైరెక్ట్గా రావడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఇక్కడ వెరిఫై ఆధార్ అని ఉంది కదా, సో నేనైతే దాన్ని వెరిఫై ఆధార్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు చేసుకున్న తర్వాత. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో దీన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి, మీద డైలాగ్ బాక్స్ ఉంది కదా దాన్ని మీరు పట్టించుకోకండి. సో వెనకాల మీరు చూసుకోవచ్చు ఈ కేటగిరీస్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి ప్రివ్యూ అని క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే కనుక సో మీకైతే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో మీరు ఇంకా ఇది ఫుల్ డీటెయిల్గా ఎలా సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అనే దాని గురించి మీకు కనుక కావాలనుకుంటే కనుక కామెంట్స్లో తెలపండి. నేను కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ఓవర్దైన డీటెయిల్స్ సో నేను కంప్లీట్ ఫిల్ చేసి వీడియో రికార్డ్ చేసి అయితే పెడతాను. సో ఇది అన్నమాట. సో మన ఛానల్ అనేది 7,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే 10,000 వరకు అయితే రీచ్ అవుతుంది. సో 10,000 తర్వాత నేనైతే ఫుల్ ఫేస్ వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో ఛానల్ సపోర్ట్ చేసి అయితే చేయండి. నేనైతే నా టైంలో నేనైతే స్కాలర్షిప్స్ అయితే ఎక్కువగా అవైల్ చేసుకోలేదు. సో అందుకే అందరికీ యూజ్ఫుల్ ఉండాలనే ఉద్దేశంతోనైతే ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటే కనుక వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.